ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుట, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్న దేవుడవు తండ్రి. ఇది మీరు మాట్లాడే సమయము నాయన. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. మీరు మాట్లాడితే మాకు మేలు, మీ మాటల్లోనే మాకు ఆశీర్వాదములున్నవి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నిత్య జీవం వైపు నడిపించే మీ మాటలే మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయము పరిపూర్ణముగా మాకు అనుగ్రహించి మీ సమయోచితమైన జ్ఞానముతో నింపి ఇంకనూ రావలసిన మీ పిల్లల్ని సకాలంలో నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మరి నాయన, ఇదిగో నాయన 29th రోజు మరి శిరీష్ యొక్క బర్త్డే జరగనై ఉంటూ ఉండగా మీ దయా కిరీటమును ధరింప చేయండి. సంవత్సరములు జరుగుచూ ఉండగా మీ కార్యములు నూతనపరచండి తండ్రి. మీరు ఎదురు చూడగా ఈ తరములో పుట్టిన కారణ జన్ముడు నాయన, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. తల్లిదండ్రికి పేరును తీసుకొని రావాలి, మీకు ఘనతను తీసుకొని రావాలి తండ్రి. మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మీ గ్రంథములో ఉన్న ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము నీ కుమారుని మీదకి మీరే రప్పించి అనేకమైన బర్త్డేస్ తన జీవితంలో జరుపుకొని ప్రభువునందు ఆనందించి దీర్ఘాయుషమంతుడుగా మీరే నిలవబెట్టి మా ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నాన్న, గాడ్ బ్లెస్ యు. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఆలస్యం చేయకుండా పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామండి? పోయిన వారము మనము ఏం నేర్చుకున్నాము? అమ్మ, మర్చిపోయారా? నీ కంటిలో దూలమును ఎంచక ఎదుటివారి కంటిలో నలుసును వెతుకుట ఎలా అని ప్రభు చెప్పిన మాటను మనమందరం కూడా ఆలోచించాము. మరి వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం అనేది మనందరి కొరకనే మరి మర్చిపోవద్దు. వాక్యం ఎందుకు చెప్పబడుతుంది అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి. ఒక ట్యాబ్లెట్స్ ఎందుకు అన్నప్పుడు మందులు అనేటివి మనము మన అనారోగ్యాన్ని తీసివేసుకోవడానికి అన్నది ఎంత నిజమో, దేవుని మాటలనే ఈ మెడిసిన్స్ కూడా మన ఆత్మరోగాన్ని తీసివేసుకోవడానికి ఈ మాటలు అని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకరోజు ఒక పాస్టర్ గారు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అన్నాడట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనగానే ముందున్న ఒక ఆయన అన్నాడట, ఎందుకు 3:16 అని ఎందుకు అన్నారో నాకు బాగా తెలుసు అని అన్నాడంట ఆయన. ఎందుకు అన్నానండి అంటే, 3 అంటే నాకు 3 భార్యలు, 16 అంటే 16 మంది పిల్లలనే కదా. అర్థమైందండి? 3 భార్యలు, 16 మంది పిల్లలు. అందుకే 3:16. అది నా గురించి, నా పేరు జాను గనక, నా పేరు యోహాను గనక యోహాను 3:16 అని మీరు ఇలా చెప్పారు అని అలా అనుకుంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనమందరం కూడా యోగ్యమైన మంచి మనసుతో వినాలని కోరుకుంటూ ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, దేవుని కృప నుండి తొలగిపోయిన వారు ఎవరు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దేవుని కృప నుండి తొలగిపోయిన వారు ఎవరు? కొంతమంది ఉన్నారట దేవుని కృప నుండి. వారు ఎవరు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. అయితే కొంత ఇంట్రొడక్షన్గా మీరు ఆలోచన చేయగలిగితే, మనుషులు ఈ భూమి మీదకి రావాలి అని ఈరోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడున్న ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది కావచ్చు, ఈ మనుషులు ఈ భూమి మీదకి రావాలి అని
కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. అలా ఎదురు చూడగా మనుషులను నేల మట్టితో నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా మనుషులు జీవాత్మ ఆయను అని మనం చదువుకుంటాము. కానీ ఒక మనిషి భూమి మీదకి వస్తున్నాడు అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. అలా ఎప్పుడైతే మానవ జాతి భూమి మీదకి వచ్చిన తర్వాతనండి ఈ మనుషులు విస్తరిస్తున్న ఆ క్రమంలో అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మీరు చూడగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందటండి. నరుల చెడుతనము భూమి మీద మంచితనం కాదటండి. ఎందులో గొప్పవారైపోయారట? చెడుతనములో గోల్డ్ మెడలిస్టులు అయిపోయారట. మంచితనములో కాదు, చెడుతనములో గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మనుషుల ఇదిగోనండి అక్కడ హృదయములో వారి హృదయములోని ఊహ అంతయు కూడా చెడ్డదని దేవుడు చూచి, వారి తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డదని దేవుడు చూచట. తర్వాత తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ ఏమి చెప్పాలనుకుంటున్నాడు అన్నప్పుడండి, మనుషుల ఆలోచనలు వేరు, ఊహలు వేరు. ఆలోచనలతో పాటు ఏముంటాయంటే ఊహలు కూడా ఉంటాయి. అందుకే ఏమన్నారు అంటే ఊహాగానాలు అన్నారు. ఈ ఊహలు వాస్తవం ఉండదండి. అన్ని అవాస్తవాలే ఉంటాయి, అన్ని అబద్ధాలే ఉంటాయి ఈ ఊహల్లో. అది ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనుషులకు ఆలోచనలు ఉన్నాయి, అలాగే ఊహలు ఉన్నాయి. ఈ ఊహ ఎలాంటిదంటే ఎప్పుడైతే ఒక మనిషిలో ఊహ ప్రారంభమయ్యిందో తాను చెడిపోవటం ప్రారంభమవుతుంది, తాను పతనమవటం ప్రారంభమవుతుంది. అందుకేనండి ఊహలు ఎప్పుడు కూడా మంచివి కాదు. అసలు ప్రారంభంలో మీరు ఆలోచన చేయగలిగితే ప్రారంభంలో ఊహ అన్నది ఎవరు ప్రారంభించారు, ఎవరి వల్ల ప్రారంభమైందో మీరు అందరు కూడా చూడగలిగితే దయచేసి ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ అపవాది ఒక పదాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇదిగో మీరు మనుషుల వలె ఉందురు అని చెప్పటం లేదు. ఒకవేళ మనుషుల వలె ఉందురు అని చెబితే మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళు డైలీ చూసుకుంటూనే ఉన్నారు. శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, వాళ్ళు డైలీ ఇదిగో మనుషులు అంటే మాలాగుంటారు అంటే మీరు మనుషుల వలె ఉందురు అని చెప్పటం లేదు. కానీ అపవాది ఏం చెప్పిందండి, మీరు దేవతల వలె ఉందురు అని ఎప్పుడైతే చెప్పాడో ఇక అవ్వమ్మలో ఊహలు ప్రారంభమయ్యాయి. ఓహో, దేవతల వలె. అందుకనండి ఎప్పుడైతే ఒక మనిషి ఊహించుకుంటాడో, ఎప్పుడైతే ఒక మనిషి ఊహలతో బ్రతుకుతాడో ఆ మనిషి తనకు తానే పాడైపోతూ ఉంటాడు, పతనమైపోతూ ఉంటాడు.
అందుకేనండి, ఓహో ఈ పండు తింటే మేము దేవతల వలె ఉంటామట, దేవతల వలె ఉంటామట అని ఊహించుకుందండి అవ్వమ్మ, ఊహించుకుంది. అందుకేనండి ఆలోచనలతో పాటు మనిషికి ఏముంటాయంటే ఊహలు ఉంటాయి. ఊహలు ఇవి మంచివి కాదు, మంచివి కాదు. ఊహించుకోవటం అన్నది అది మంచిది కాదు, అవి చెడ్డవి, అవి చెడ్డవి అని దేవుడు చెబుతున్నాడు. మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, మనమందరం కూడా దయచేసి 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా 7-8 వచనాలు చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలుపెను. ఎప్పుడైతే గోలియాతును చంపాడో, చంపిన తర్వాతనండి ఇదిగోనండి అక్కడున్న స్త్రీలు ఒక పాట పాడారట. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలదని ఎప్పుడైతే పాటలు పాడారో అప్పుడు సౌలులో ఊహలు ప్రారంభమయ్యాయి. ఏం ఊహ ప్రారంభమైంది? ఏమనుకుంటున్నాడు ఆయన? రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనగలడు, రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనగలడు అంటే, ఈ ఊహలు ఎప్పుడైతే ఇతనిలో ప్రారంభమయ్యాయో, ఇదిగోనండి దావీదు మీద విషపు చూపు, దాన్నే మచ్చరము లేదంటే అసూయ ఎప్పుడైతే దావీదును ఎప్పుడెప్పుడు చంపాలా అని ఇవన్నీ కూడా సౌలులో ప్రారంభమయ్యాయి. ఎప్పుడు అంటే తాను ఊహించుకోవటం మొదలు పెట్టినప్పటి నుండి. కాబట్టి ఎప్పుడు కూడా ఊహలే, నిజాలే. కాబట్టి నిజాలు ఊహలు కాదు, ఊహలు నిజాలు కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా మంచి ఆలోచించండి, మంచి థింకింగ్ ఉండాలి మనకు. మీ ఆలోచనలు బాగుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ మైండ్ సెట్ బాగుంటుంది. మీ ఆలోచనలు పాడయ్యాయా, మిమ్మల్ని మీరే పతనం చేసుకుంటున్నారు అని దాని అర్థం. ఇప్పుడు ఎవరు పతనమయ్యారు? దావీదు పతనమయ్యాడా, సౌలు పతనమయ్యాడా? ఎవరు పతనమయ్యాడండి? ఊహించుకున్న సౌలు పతనమయ్యాడు తప్ప దావీదు గారు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. కాబట్టి మనుషులు ఎప్పుడైనా ఊహించుకుంటున్నారు అంటే తాను పాడైపోతున్నాడు అని దాని అర్థం. కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ మన అంశం ఏంటంటే దేవుని కృప నుండి తొలగిపోయిన వారు